హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ఐకానిక్ చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కెప్టెన్ అమెరికా సివిల్ వార్. ఈ సినిమా 2016లో విడుదలైంది మరియు దీనిని ఆంటోనీ మరియు జో రస్సో సోదరులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అవెంజర్స్ బృందంలోని ఒక భారీ సంఘర్షణను చూపిస్తూ యాక్షన్, డ్రామా మరియు భావోద్వేగ క్షణాలతో నిండి ఉంటుంది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, స్కార్లెట్ జొహాన్సన్ మరియు కొత్తగా పరిచయమైన టామ్ హాలండ్ వంటి అద్భుతమైన నటులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం యొక్క కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు మరియు దాని భావోద్వేగ లోతును తెలుగులో వివరంగా ఇప్పుడు చూద్దాం. రెడీనా మీరు? కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో 3వ కెప్టెన్ అమెరికా చిత్రం మరియు అవెంజర్స్ సిరీస్ లో ఒక కీలకమైన భాగం. ఈ సినిమా అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ సంఘటనల తర్వాత జరుగుతుంది. ఇక్కడ అవెంజర్స్ సోకోవియాలో ఆల్ట్రాన్తో జరిగిన యుద్ధం వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఈ చిత్రం అవెంజర్స్ బృందంలోని విభేదాలను కేంద్రంగా చేసుకొని రెండు వర్గాలుగా విడిపోయి ఒకరితో ఒకరు పోరాడే సంఘటనలను చిత్రిస్తుంది. ఈ సంఘర్షణకు కారణం సోకోవియా ఒప్పందాలు. ఇవి అవెంజర్స్ ను ఐక్యరాష్ట్ర సమితి నియంత్రణలో ఉంచాలనే చట్టం. సినిమా 1991లో ఒక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ వింటర్ సోల్జర్ హైడ్రా యొక్క ఆదేశాల మేరకు ఒక రహస్య ఆపరేషన్ లో పాల్గొంటాడు. ప్రస్తుత కాలంలో కెప్టెన్ అమెరికా, ఫాల్కన్, బ్లాక్ విడో మరియు స్కార్లెట్ విచ్ నైజీరియాలో ఒక ఉగ్రవాద దాడిని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ పై విమర్శలు వెల్లువెత్తుతాయి. సోకోవియా యుద్ధం మరియు నైజీరియా సంఘటనల తర్వాత ప్రపంచ ప్రభుత్వాలు అవెంజర్స్ ను నియంత్రించాలని నిర్ణయిస్తాయి. ఐక్యరాష్ట్ర సమితి సోకోవియా ఒప్పందాలను ప్రవేశపెడుతుంది. ఇవి అవెంజర్స్ ను ప్రభుత్వ నియంత్రణలో ఉంచి వారి చర్యలను పర్యవేక్షిస్తాయి. ఈ ఒప్పందాలు అవెంజర్స్ బృందంలో రెండు వర్గాలను సృష్టిస్తాయి. టోనీ స్టార్క్ ఒప్పందాలకు మద్దతు ఇస్తాడు. ఆల్ట్రాన్ సంఘటనల వల్ల అతను తన చర్యల యొక్క పరిణామాలను గుర్తిస్తాడు మరియు అవెంజర్స్ కు బాధ్యత అవసరమని భావిస్తాడు. అతను బృందంలో బ్లాక్ విడో, విజన్, వార్ మిషన్ మరియు కొత్తగా చేరిన స్పైడర్ మ్యాన్ అలాగే బ్లాక్ పాంథర్ ఉంటారు. స్టీవ్ రోజర్స్ ఒప్పందాలను వ్యతిరేకిస్తాడు ఎందుకంటే అతను ప్రభుత్వ నియంత్రణ వల్ల అవెంజర్స్ స్వేచ్ఛ మరియు నీతి కోల్పోతారని భావిస్తాడు. అతని బృందంలో ఫాల్కన్, వింటర్ సోల్జర్, స్కార్లెట్ విచ్, హాకీ మరియు యాంట్ మ్యాన్ ఉంటారు. ఈ విభేదాల మధ్య వియన్నాలో జరిగిన ఒక బాంబు దాడిలో బకీ బార్నస్ ప్రధాన సందేహితుడిగా ఉంటాడు. స్టీవ్ రోజర్స్ తన స్నేహితుడు బకీ అమాయకుడని నమ్ముతాడు మరియు అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ దాడి వెనుక నిజమైన దుష్ట ప్రవర్తన కలిగిన వాడు హెల్మెట్ జెమో, ఒక సోకోవియన్ సైనికుడు. అతను ఆల్ట్రాన్ వల్ల తన కుటుంబాన్ని కోల్పోయి అవెంజర్స్ ను నాశనం చేయాలనే పగతో ఉన్నాడు. జెమో యొక్క ప్రణాళిక అవెంజర్స్ ను ఒకరితో ఒకరు పోరాడేలా చేయటం, బాహ్య శత్రువు లేకుండా వారిని విడదీయటం. జెమో వింటర్ సోల్జర్ ను నియంత్రించడానికి హైడ్రా ఉపయోగించిన ట్రిగ్గర్ పదాలను కనుగొంటాడు మరియు బకీని మళ్లీ హింసాత్మక యంత్రంగా మార్చడానికి ఉపయోగిస్తాడు. ఈ ప్రక్రియలో స్టీవ్ మరియు బకీని అరెస్ట్ చేయడానికి టోనీ మరియు అతని బృందం ప్రయత్నిస్తారు. దీనివల్ల ఒక భారీ విమానాశ్రయ యుద్ధ సన్నివేశం జరుగుతుంది. సినిమా యొక్క అత్యంత గుర్తుండిపోయే సన్నివేశం విమానాశ్రయ యుద్ధం. ఇక్కడ టీమ్ ఐరన్ మ్యాన్ మరియు టీమ్ కెప్టెన్ అమెరికా ఒకరితో ఒకరు తలపడతారు. ఈ యుద్ధంలో స్పైడర్ మ్యాన్ మరియు యాంట్ మ్యాన్ వంటి కొత్త పాత్రలు పరిచయం అవుతాయి మరియు ప్రతి హీరో తమ ప్రత్యేక శక్తులను ప్రదర్శిస్తారు. స్పైడర్ మ్యాన్ యొక్క చురుకైన చలనాలు అలాగే యాంట్ మ్యాన్ యొక్క జైంట్ మ్యాన్ రూపం మరియు బ్లాక్ పాంథర్ యొక్క చాకచక్యం ఈ సన్నివేశాన్ని ఒక విజువల్ ట్రీట్ గా మార్చాయి. అయితే ఈ యుద్ధం భావోద్వేగ బరువును కూడా కలిగి ఉంది ఎందుకంటే స్నేహితులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు కాబట్టి. ఈ యుద్ధంలో వార్ మిషన్ తీవ్రంగా గాయపడతాడు. దీనివల్ల టోనీ యొక్క కోపం మరింత పెరుగుతుంది. స్టీవ్ మరియు బకీ తప్పించుకుంటారు కానీ టీమ్ కెప్టెన్ అమెరికా యొక్క ఇతర సభ్యులు అరెస్ట్ అవుతారు. సినిమా యొక్క క్లైమాక్స్ సైబీరియాలోని ఒక హైడ్రా స్థావరంలో జరుగుతుంది. ఇక్కడ జెమో తన నిజమైన ప్రణాళికలను బయటపెడతాడు. అతను 1991లో వింటర్ సోల్జర్ చేసిన ఒక హత్య యొక్క వీడియోను చూపిస్తాడు. ఇందులో బకీ టోనీ స్టార్క్ యొక్క తల్లిదండ్రులైన హోవార్డ్ మరియు మరియా స్టార్క్ లను చంపుతాడు. ఇది టోనీని కోపంతో నింపుతుంది మరియు అతను స్టీవ్ మరియు బకీతో ఒక భావోద్వేగ యుద్ధంలో పాల్గొంటాడు. స్టీవ్ బకీని రక్షించడానికి టోనీతో పోరాడతాడు.
మరియు ఈ యుద్ధం అవెంజర్స్ బృందాన్ని పూర్తిగా విడదీస్తుంది. చివరగా జెమో తన పగను సాధించిన సంతృప్తితో ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ బ్లాక్ పాంథర్ అతన్ని ఆపి అరెస్ట్ చేస్తాడు. స్టీవ్ మరియు బకీ తప్పించుకుంటారు. కానీ స్టీవ్ తన కెప్టెన్ అమెరికా షీల్డ్ ను వదిలేస్తాడు. ఇది అతని గుర్తింపును వదులుకోవడాన్ని సూచిస్తుంది. సినిమా ముగింపులో స్టీవ్ తన బృందం సభ్యులను రాఫ్ట్ అనే రహస్య జైలు నుండి విడిపిస్తాడు మరియు బకీ వకాండాలో శరణు పొందుతాడు. అక్కడ అతను తన మానసిక నియంత్రణ సమస్యలను సరి చేసుకోవటానికి చికిత్స పొందుతాడు. టోనీ స్టీవ్ నుండి ఒక లేఖను అందుకుంటాడు. ఇందులో స్టీవ్ తన చర్యలకు క్షమాపణ చెప్పి అవసరమైతే సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తాడు. ఈ ముగింపు అవెంజర్స్ బృందం విడిపోయినప్పటికీ భవిష్యత్తులో వారు మళ్లీ ఒక్కటయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. ఇది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మరియు ఎండ్ గేమ్ చిత్రాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ చిత్రం అనేక ముఖ్యమైన థీమ్స్ ను అన్వేషిస్తుంది. స్వేచ్ఛ వర్సెస్ నియంత్రణ. సోకోవియా ఒప్పందాలు స్వేచ్ఛ మరియు ప్రభుత్వ నియంత్రణ మధ్య ఒక తాత్విక చర్చను రేకెత్తిస్తాయి. స్టీవ్ స్వేచ్ఛను సమర్థిస్తాడు, అయితే టోనీ బాధ్యతాయుతమైన నియంత్రణను సమర్థిస్తాడు. స్టీవ్ మరియు బకీ మధ్య స్నేహం మరియు టోనీతో స్టీవ్ యొక్క సంఘర్షణ స్నేహం మరియు విధేయత యొక్క సంక్లిష్టతను చూపిస్తాయి. పగ మరియు పరిణామాలు. జెమో యొక్క పగ మరియు అవెంజర్స్ చర్యల యొక్క పరిణామాలు సినిమాకు ఒక భావోద్వేగ లోతును జోడిస్తాయి. సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా విమానాశ్రయ యుద్ధ సన్నివేశం అద్భుతంగా ఉన్నాయి. ట్రెంట్ ఒపాలోచ్ యొక్క సినిమాటోగ్రఫీ మరియు హెన్రీ జాక్మెన్ యొక్క సంగీతం సినిమాకు ఒక ఉత్తేజకరమైన మరియు భావోద్వేగ నేపథ్యాన్ని అందిస్తాయి. రస్సో సోదరుల దర్శకత్వం యాక్షన్ మరియు డ్రామాను సమతుల్యం చేస్తూ ప్రతి పాత్రకు తగిన స్క్రీన్ టైమ్ ను అందిస్తుంది. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ ఒక యాక్షన్ ప్యాక్డ్ భావోద్వేగ మరియు ఆలోచనాత్మక సినిమా. ఇది అవెంజర్స్ బృందం యొక్క విభేదాలను చూపిస్తూ ఎంసీయూ యొక్క కథనాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రం కొత్త పాత్రలను పరిచయం చేసింది. స్పైడర్ మ్యాన్ మరియు బ్లాక్ పాంథర్ వంటి హీరోలకు మార్గం సుగమం చేసింది మరియు భవిష్యత్ చిత్రాలకు బీజాలు వేసిందని చెప్పాలి. యాక్షన్, హాస్యం మరియు డ్రామా యొక్క సమతుల్య మిశ్రమం ఈ చిత్రాన్ని అన్ని వయసుల సినీ ప్రేమికులకు ఆకర్షణీయంగా చేస్తుంది. మరి ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించింది? ఇందులో మీకు ఇష్టమైన సీన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.